ఆ అమ్మాయిని అసలు నేను కలవలేదు. తనేంటి అనేది నాకు తెలీదు. కాబట్టి ఆ అమ్మాయిని చేసుకో అని అనను. అలాగే వద్దు అని అనను. నీ ఇష్టం. కానీ మీ అన్నయ్య చూపించిన సంబంధం కాదని చేసుకుంటే ఖచ్చితంగా ఇది మనసులో పెట్టుకుని నిన్ను ఇబ్బంది పెడతాడురా. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. అండ్ పెళ్ళి పెళ్ళి అంటున్నావు కదా, దాని తర్వాత ఖర్చులవి చాలా పెరుగుతాయిరా. ఇదే జీతంతో అంటే మాత్రం సచ్చినా కుదరదు. పోనీ ఉద్యోగం ఏమైనా చేస్తుందా? ఉద్యోగం చేయదు. తనకు హౌస్ వైఫ్ ఉండడంటే ఇష్టం అంట. అలానే ఉంటా అన్నది. చా, నేను హౌస్ వైఫే కదా. ఇంట్లో పనిచేస్తూ ఇది కూడా చేస్తున్నా కదా. అయినా ఇవాళ రేపు ఇద్దరు కష్టపడితేనే కానీ అవ్వట్లేదురా. ఇంకా నీ జీతంతో అంటే నువ్వు ఒక్కడివే అయితే సచ్చినా అవ్వదు. అలా ఏం లేదు. ఉద్యోగం పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. నీకే ఆశ ఎక్కువైపోయి రెండూ చేసేస్తున్నావు. నాకెంత పెద్ద ఆశలేం లేవు. ఆశ కాదు, అవసరం అది.